హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. నేను ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే టమోటా నిల్వ పచ్చడి. ఈ సీజన్లో మనకి టమోటాలు చాలా తక్కువ కాస్ట్లో చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి. అందులోనూ నాటు టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకోసం నేను టమోటా నిల్వ పచ్చడి పెట్టాలనుకున్నానండి. దీనికోసం నేను 1 కేజీ వరకు నాటు టమోటాలను తీసుకున్నాను. వాటిని నీళ్ళలో బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ నాటు టమోటాలు ఎందుకంటే వీటిలో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీకు నాటు టమోటాలు దొరకలేదైతే మామూలు టమోటానైనా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఇలాగ మొత్తం అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమోటాలని పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇలాగ కట్ చేసుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టేసేసాను. మీరు కూడా ఇలాగ చిన్న ముక్కలు లేదా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే దూరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆవపిండి ఫ్లేవర్ నచ్చేలాగైతే ఇంకొక టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదండి. దానివల్ల మంచి టేస్ట్ ఉంటుంది. కాకపోతే నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేసుకున్నాను. వీటిని చిన్న మంట మీద బాగా ఫ్రై అయ్యే వరకు చేసేసి వాటిని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. అదే బాండ్లీకి ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ముక్కల్ని మొత్తం వేసేసి కొంచెం పసుపు యాడ్ చేసి చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. ఈ టమోటా ముక్కలకి వాటర్ని అయితే యాడ్ చేయకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ టమోటాల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మంట మీద పెట్టినప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి మనం పైనుంచి ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టోటల్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు వాటిని టమోటా ముక్కల్ని ఉడికించుకోవాలి. ఈ టమోటా ముక్కలు సగం ఉడికిన తర్వాత నేను ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండుని అందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము నిల్వ పచ్చడి ఉంచాలనుకున్నాం కదా, అది నిల్వ ఉండాలంటే కొంచెం పులుపు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇందులోకి నేను 100 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను. ఒకవేళ మీరు హైబ్రిడ్ టమోటాలు తీసుకున్నట్లయితే ఇంకొంచెం చింతపండును మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి మెంతులు, ఆవపిండిని పౌడర్ చేసి పక్కన పెట్టేశానండి. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిన్న మంట మీద నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోవాలి. అందులోనూ అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టామంటే, హై ఫ్లేమ్లో పెట్టేశామంటే మొత్తం మాడిపోతుంది, కింద అడుగు అంటుతుంది. అప్పుడు మనం చేసిన పచ్చడి కూడా టేస్ట్ లేకుండా వెళ్ళిపోతుందండి. చూసారు కదా మీరు, నేను టమోటా ముక్కలు వేసుకున్నప్పుడు ఆ మొత్తం బాండలి నిండుగా ఉండేది. ఇప్పుడు అందులో కాల్ భాగం కూడా లేకుండా పోయింది. ఇలా మొత్తం అంతా వాటర్ కంటెంట్ అంతా పోయింది అనిపించిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి. మొత్తంగా చల్లారనిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకొని వాటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము పోపు రెడీ చేసుకోవడానికి ఇంకొక బాండ్లీ తీసుకొని ఒక 100 to 150 ml వరకు ఆయిల్ని, నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ను యూజ్ చేస్తున్నానండి. ఆ ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి కొంచెం ఇంగువ, పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసుల్లో జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై అవుతున్నప్పుడు అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకున్నానండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల టమోటా పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఈ కరివేపాకు కూడా మొత్తం చిటపట్లాడడం ఆగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకులో తేమ ఉందంటే మనం పెట్టిన పచ్చడి పాడైపోతుంది. కాబట్టి ఇలాగ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న టమోటా గుజ్జు ఉంది కదండి, అది ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ మనం ఈ చేసిన టమోటా గుజ్జులో కూడా ఎక్కడైనా వాటర్ ఉందంటే పచ్చడి చెడిపోకుండడానికి అందులో ఆయిల్లో వేస్తాం కదా, ఆ చిటపటలాడడం అంతా ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఈ టమోటా ప్యూరీని. దీనికి నేను ఒక 100 గ్రామ్స్ వరకు కారం పొడిని తీసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు సాల్ట్ని తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. పికిల్ కదా, నిల్వ ఉండాలంటే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది. ఈ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కారం పొడిని సాల్ట్తో పాటు ఆల్రెడీ మిక్సీ పట్టి పక్కన పెట్టినటువంటి ఆవపిండిని కూడా కలుపుకొని బాగా కలియబెడుతున్నానండి. ఇలా బాగా కలియబెట్టడం వల్ల మొత్తం అంతా మనం వేసిన కారం పొడి, ఉప్పు, ఆవపిండి అంతా కూడా ఈ టమోటా
జ్యూసెస్కి మొత్తం పట్టి బాగా టేస్ట్ బాగుండి టెక్స్చర్ బాగుంటుంది. చూసారు కదా, మీరు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇది బాగా చల్లారిన తర్వాత మీరు ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వ ఉంచుకోవచ్చండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్